వీటికి డీటెయిల్స్ చూస్తే దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ హాట్ కామెంట్స్ చేశారు. ఫ్యూచర్ ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఆయన ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే టీడీపీలో ఫ్యూచర్ లీడర్ మాత్రం లోకేషేనని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టిన గంటలోనే మళ్లీ బాంబు పేల్చారు మంత్రి టీజీ భరత్. ఎడ్యుకేటెడ్ 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు. ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఏపీలో ఇప్పుడు కూటమి పార్టీల మధ్య కొత్త పంచాయతీ నడుస్తోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రమోషన్ ఇచ్చి తీరాల్సిందే అన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఆల్ ఆఫ్ అ సడన్ లోకేష్ డిప్యూటీ సీఎం కోరస్ అసలు ఎందుకు పెరిగింది అన్నది కీలకంగా మారింది. అయితే ప్రచారం అసలు ఎందుకు తెరపైకి తెచ్చారు, ఎలా తెచ్చారు, తెర వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు జనసేన నుంచి ఘాటు రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు ఏకంగా దావోస్ పర్యటనలో ఉన్న టీజీ భరత్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పక్కన ఉండగానే ఇలాంటి కామెంట్స్ చేయడంపై చర్చనీయాంశంగా మారింది. అసలు లోకేష్ ను కావాలనే హైప్ ఇస్తున్నారా, లేదా ప్రమోషన్ ఇచ్చుకునేందుకు క్యాడర్ తో ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారా అన్నది చర్చకు దారితీసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, భరత్ చేసిన ఈ హాట్ కామెంట్స్ ని మనం ఎలా చూడాలి? అప్పటికీ డిప్యూటీ సీఎం ఒక ఫుల్ స్టాప్ ని పెట్టే ప్రయత్నం చేసినా కూడా దాన్ని మళ్ళీ ల్యాక్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపిస్తోంది, అది కూడా సీఎం సమక్షంలోనే. దీన్ని ఎలా చూడాలంటారు? చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుతం కూటమిలో ఏదైతే ఒక విభిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. గత 3-4 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. రోజుకు ఒక్కొక్కళ్ళు క్రమంగా పెరుగుతూ వస్తుంది. మొదట్లో 3 రోజుల క్రితం ఒకళ్ళైతే ఇప్పుడు ఆ సంఖ్య 10కి చేరుకుంది. అయితే ఈ లోకేష్ అంశానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి విషయంలో ఎవరు మాట్లాడకూడదు, పార్టీ అధిష్టానం గీత దాటి ఎవరు మాట్లాడద్దు, అలాగే ఇటువంటి నిర్ణయాలు ఏది ఉన్నా కానీ కూటమి నేతలు ముగ్గురు కూర్చొని మాట్లాడుకునే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి సరిగ్గా గంట సేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, అధికార ప్రతినిధులకి, నాయకులకి దిశానిర్దేశం చేసింది. దిశానిర్దేశం కంటే కూడా హెచ్చరిక జారీ చేసింది. కానీ హెచ్చరిక జారీ చేసిన గంట వ్యవధిలోనే అది కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో దావోస్లో పెట్టుబడుల కోసం జరుగుతున్న సదస్సులో టీజీ భరత్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు కానీ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కానీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు ఎవరూ లేరు, ఒక్క లోకేషే ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కానీ ముఖ్యమంత్రి భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా లోకేషే అని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దావోస్ పర్యటనలో ఉన్న అభిమానులు, పారిశ్రామికవేత్తలు కూడా సంబరాల్లో తేలిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి తాజాగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో 1 కోటికి సభ్యత్వం చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది కూడా ఎవరైతే సభ్యత్వం ఉంటుందో ఇన్సూరెన్స్ గతంలో ఏముండదు. గతంలో ఫస్ట్ 0 ఉండేది, ఆ తర్వాత 2 లక్షలు, ఆ తర్వాత 3 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు చేరుకుంది. సో సభ్యత్వ నమోదులో లోకేష్ పాత్ర చాలా కీలకంగా ఉంది. లోకేష్ నేతృత్వంలోనే ఈ సభ్యత్వం జరుగుతుందనేది టీడీపీ నేతలు బలంగా వినిపిస్తున్న వాదన. సో దానికి కంటిన్యూషన్గా పార్టీ పరంగా లోకేష్ నెంబర్ 1 స్టేజీకి వెళ్ళిపోయాడు చంద్రబాబు తర్వాత. ఇక ప్రభుత్వంలో కూడా అదే స్థానాన్ని భర్తీ చేయాలనేది టీడీపీ నేతల బలమైన వాదన. అలాగే ఆ పార్టీ నేతలు కూడా మొదటి నుంచి చెప్తున్న అంశమే. సో దానిలో భాగంగానే ఇటీవల కాలంలో అంటే గత 4 రోజుల కాలంగా ఉప ముఖ్యమంత్రి పేరు తెర మీదకి రావటం,
కొద్దిసేపు క్రితం అధిష్టానం దానిపై ఆగ్రహం వ్యక్తం చేయడం. తాజాగా టీజీ భరత్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, అది కూడా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. సో దీన్ని స్పెసిఫిక్గా చెప్పడం అంటే, కొద్దిసేపు క్రితమే టీడీపీ అధిష్టానం ఒక హెచ్చరికలు జారీ చేశారు. జనసేనకి టీడీపీకి గత 3 రోజుల కాలంగా సోషల్ మీడియా వేదికగా ఒక వార్ కొనసాగుతోంది. ఒకవైపు వార్ కొనసాగుతుంది. ఆ వార్ని చల్లార్చే దిశగా టీడీపీ అధిష్టానం నీళ్లు జల్లితే గంట వ్యవధిలోనే మళ్ళీ టీజీ భరత్ చాలా హాట్ కామెంట్స్. ఇందాకటి వరకు ఉప ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు తాజాగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి టీజీ భరత్ వ్యాఖ్యలు చేశారు. సో మరి ఈ వ్యాఖ్యలు కూటమి నేతలు ఏ రకంగా తీసుకుంటారు, ముఖ్యంగా జన సైనికులు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అది కూడా ముఖ్యమంత్రి సమక్షంలోనే మాట్లాడారు కాబట్టి, అంటే ముఖ్యమంత్రి సూచనతోనే ఈ మాటలు మాట్లాడారా, లేకపోతే కొద్దిసేపు క్రితమే అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు టీజీ భరత్కి చేరలేదు కాబట్టి ఆయన మాట్లాడారా అనే దానికి సంబంధించి కూడా కొంత అయోమయం అయితే ఇటు పార్టీ నేతల్లో, క్యాడర్లో కొనసాగుతా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ. నూట 75 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు, ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే